శ్రీకాళహస్తి పట్టణం వంగవీటి మోహనరంగ సర్కిల్ వద్ద వంగవీటి రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు సిద్దులు గారి ప్రసాద్ మరియు శ్రీకాళహస్తి బలిజ సోదరుల ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ గారి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూర్ తారక శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. రంగా గారికి 75వ వర్ధంతి సందర్భంగా కాళహస్తి బలి సోదరులు ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగినది. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు పేదలకి నిరుపేదలకి ఇళ్ల స్థలాల కోసం నిరాదీక్ష చేస్తుంటే ఆ రాజకీయ కుట్ర చేసి రాజకీయ హత్య చేసి ఆయన్ని పేద ప్రజలకి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి దూరం చేయడం జరిగింది. ఈ రోజు ఒక వంగవీటి మోహన్ రంగ సంపాదన కానీ లక్షల వంగవీటి మోహన్ రంగాలు మా మనసులో పుట్టినారు. ఈ లక్షల వంగవీటి మోహన్ రంగ సంపాదనకి యువతరం కానీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగాల చిలకార కోరిక కాపులని బలిజల్ని బీసీలో చేర్చాలని ఆ ఉద్యమానికి కూడా మేమందరం కూడా కట్టుబడి మతాలకి కులాలకి రాజకీయాలకి అతీతంగా మేమందరం కూడా బలిజల్ని కాపుల్లో చేర్చడానికి అహర్నిశలు కృషి చేస్తామని, అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా బలి సంఘాన్ని కానీ మా ఉద్యమాన్ని కానీ బాగా బలోపేతం చేసి ఈ కుట్ర రాజకీయాలందరూ కూడా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉంటామనేసి కాళహస్తి బలి సంఘం తరఫున తెలియజేస్తున్నాము. బోలో వంగవీటి మోహన్ రంగ గారికి. ప్రసాద్ ఫోటో బాగా పడాలా అట్లా చూడండి అన్న ప్రసాద్ అన్న అన్నా జై బలిజ సోదరుల ఐక్యత జై. ఈరోజు శ్రీకాళహస్తిలో 78వ రంగా గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన చేసినటువంటి కార్యక్రమం బీసీలందరికీ న్యాయం జరగాలి, అందులో బలిజ కులస్తులకు మెయిన్గా న్యాయం జరగాలని నిరాహార దీక్షలో ఉండగా ఆయన పోగొట్టుకున్నాము. కానీ గత ప్రభుత్వం 2014లో సంజీవయ్య దామోదరం గారి కమిషన్లో 5% రిజర్వేషన్ ఇస్తున్నామని జీవో కూడా పాస్ చేయడం జరిగింది. ఆ జీవోని ఇంత అమలు చేయకపోవడము మా దురదృష్టంగా మేము భావిస్తున్నాము. దయచేసి దాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడైనా ఆ జీవోని అమల్లోకి తీసుకురావాల్సిందిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని మేము మరీ ప్రార్థిస్తున్నాము. కాబట్టి దయచేసి 2014లో మీ చేతుల మీదుగా మీరు చెప్పినటువంటి మాట, మీరు 5% మేము ఇస్తున్నామని మీరే చెప్పారు, మీరే జీవోని పాస్ చేశారు. కానీ దాన్ని మరుగున పడిపోయింది. దాన్ని బయటికి తీసి మళ్లీ మా బలిజలందరికీ ఆ పర్సంటేజ్ ప్రకారంగా మాకు రిజర్వేషన్ కల్పించాలని మరీ కోరుకుంటూ ఈనాడు మా బలిజ సోదరుల ఐక్యత ఐక్యులు అందరూ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు ఒకటిగా చేరి శ్రీకాళహస్తిలో కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. జై బలిజ సోదరుల ఐక్యత. కింద
చేస్తున్నాను. అక్క ఇచ్చారా? మీరు ఫోన్ చేస్తాను. మీరు రెడీ అయిపోండి. ఓకే డెబ్బై 78వ జయంతి సందర్భంగా మనం కాళహస్తిలో ఈ యొక్క ప్రోగ్రాం చాలా ఘనంగా చేసుకున్నాము. రంగా గారు అంటే ఒక బ్రాండ్ అండి. రంగా గారు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి. నేను కృష్ణా జిల్లాలో పీడీ హౌసింగ్గా పనిచేసేటప్పుడు ఒక ఎస్సీ గ్రామానికి వెళ్ళాను. ఇళ్ళ నిర్మాణం చూసేదానికి వెళ్ళినప్పుడు అక్కడ రంగా గారి విగ్రహము, అంబేద్కర్ విగ్రహం ఉండింది. ఏంద్రా రంగా గారి విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహం ఏంటి? నాకు ఆశ్చర్యం వేసి వాళ్ళ పక్కకి పిలిచి అడిగాను, ఎందుకు పెట్టారండి ఈ విగ్రహం అంటే, సార్ మాకు మా హరిజనులకు భూములని చౌదరులు కొందరు కబ్జా చేసే సమయంలో మేము ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్లి రంగా గారికి ఇచ్చారంట. రంగా గారు ఏం చెప్పారు, నేను 10 రోజుల్లో వచ్చి మీ సమస్యను తీరుస్తాను అని చెప్పినాక వాళ్ళు గ్రామానికి వచ్చినప్పుడు ఆ విషయం చెప్పారు గ్రామాల్లో. అప్పుడు ఈ అగ్ర కులాలు ఏం చేశారు, రంగా గారికి వెళ్ళనక్కర్లేదు, మనమే పరిష్కరించుకుంటామని పరిష్కారం అయిపోయింది. అంటే రంగా గారు బ్రాండ్ చూడండి. ఆయన ఒక అర్జీ ఇచ్చారంటేనే భయపడి ఆ యొక్క సమస్యను తీర్చారంటే ఆయన ఎస్సీలకు కానీ అప్పుడు విగ్రహం పెట్టారంట. వాళ్ళు మాకు కావాలి అట అలాంటి వ్యక్తి. తర్వాత మీరు ఇందాక అన్నారు మనకు కాపు రిజర్వేషన్ అనేది మనకు 1915లో వచ్చింది. కాపు రిజర్వేషన్ 1915లో కాపు రిజర్వేషన్ ఇచ్చారు. అప్పుడు మనం రాష్ట్రం అంతా తమిళనాడు, ఆంధ్ర కలిసి ఉండింది. 1956లో విడిపోయినప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు సీఎం అయినాక ఈ కాపు రిజర్వేషన్ వల్ల వీళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారనే కుట్రతో ఆయన ఏం చేస్తాడు, ఆ 3 years తర్వాత కాపు రిజర్వేషన్ జీవోని ఆపేశాడు. కానీ ఒక దళిత ముఖ్యమంత్రి 1961లో దామోదర్ సంజయ్ గారు ఆయన వచ్చి అరే బలిజలకు అన్యాయం అయిపోతున్నారు, వీళ్ళు మళ్ళీ ఆ జీవోని అందరూ అడిగితే మళ్ళీ ఆ జీవోని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాడు. అది 5 years బాగానే ఉన్నాం, మనందరం కాపు రిజర్వేషన్ ద్వారా మంచి స్థితికి వెళ్తున్నాం. ఆ టైంలో కాసు బ్రహ్మాంధ్ర సీఎం అయినాడు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ జీవోని ఆపేశారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు మారినా మన యొక్క ఇచ్చిన జీవోని తిరిగి పునరుద్ధరించలేదు. మొన్న కూడా సానా ప్రసాద్ రాయల్ అనే అబ్బాయి కూడా పాదయాత్ర చేస్తున్నారు. నా కోరిక ఏంటంటే ఈ కాపు రిజర్వేషన్ని ఆల్రెడీ వచ్చిన దాన్ని మనం తిరిగి అమలు చేయాలి, కానీ కొత్తగా మనం ఇవ్వనక్కర్లేదు. ఈ కార్యక్రమం వచ్చే సందర్భంగా ఈరోజు ప్రజానాయకుడు, కార్మిక బంధు, బడుగు వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచిన వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతి. వంగవీటి మోహన్ రంగా గారు గతించి దశాబ్దాల కాలం అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఆయన అందరూ కూడా స్మరించుకుంటున్నారంటే ఆయన అందించిన సేవా కార్యక్రమాలు. విజయవాడ సిటీలో చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఏ కార్మికుడికి ఏ సమస్య వచ్చినా కూడా వెతుక్కునేది ఒక వంగవీటి మోహన్ రంగా గారిని. ఆ విధంగా ఆయన ప్రతి కార్మికులకి కూడా ఇంట్లో ఒక పెద్దన్న మాదిరిగా నిలవడం జరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదట బీబీసీలో న్యూస్ వచ్చింది ఎవరిదా అంటే వంగవీటి మోహన్ రంగా గారి యొక్క హత్య. ఆ హత్యను బీబీసీ న్యూస్ లో చూపిస్తూ ఒక సామాన్యమైన ఎమ్మెల్యే హత్య గావింపబడితే రాష్ట్రంలో ఇంత దిగ్బంధం జరిగింది అనేది ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని కూడా దృష్టిలోకి మార్చిన వ్యక్తి ఎవరంటే వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలా. మొట్టమొదటిగా జిల్లాలో శ్రీకాళహస్తిలోని వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగా ఆయన ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారికి వచ్చేసరికి కులస్తుల్లో ఉన్న ఏ పార్టీ అయినా కూడా వారు ఏ పార్టీలో ఉన్నా మోహన్ రంగా గారి యొక్క కార్యక్రమాలకు అందరూ రావాలి అన్నది ఒక ఆలోచన తీసుకురావడం. ఆ యొక్క సిద్ధులు గారి ప్రసాద్ గారు ఆ ఆలోచనతో అందరినీ కూడా
ఏకీకృతం చేయాలనే ప్రయత్నంలో ఈరోజు ఒక భాగమైంది. అందరం ఒకే వేదిక మీదకి రాకపోతే రాబోయే రోజుల్లో నష్టపోయేది ఈ కులమే. శ్రీకాళహస్తిలో ముఖ్యంగా ఈ కులం మీదే పెద్ద ఎత్తున కుట్ర కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కులం మీదనే ఆర్థికంగా మూలాలన్నీ దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈ కులం మీదనే ఉద్యోగాలు కూడా తెస్తున్నారు. వాటన్నిటికీ ఒక వేదిక ఉంది, ఒక రోజు ఉంది. ఆ రోజు తీసుకుంటాం, ఆ రోజు మాట్లాడతాం కూడా. వాటన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారం కూడా చూపించబోతున్నాం. కాబట్టి సంఘంలో సంఘటితంగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మన యొక్క సోదరులందరికీ తెలియజేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకోవడం మన అదృష్టం. మన కులంలో ఆయన పుట్టడం మన గర్వకారణం. ఆ విధంగా మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకున్నాం.